టీ20 వరల్డ్ కప్ కోసం ఎంపిక చేసిన భారత జట్టులో వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్ కు చోటు దక్కకపోవడం తీవ్ర చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. బీసీసీ సెలక్షన్ కమిటీ అనూహ్యంగా గిల్ ను తప్పించి అతని ప్లేస్ లో వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ ను జట్టులోకి తీసుకుంది. సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో బ్యాట్ తో మెరిసిన ఇషాన్ కిషన్ 2 ఏళ్ల తర్వాత భారత జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఇషాన్ కిషన్ ను సడన్ గా వరల్డ్ కప్ జట్టులోకి తీసుకురావడాన్ని చాలా మంది మాజీలు తప్పుపడుతున్నారు. ఈ లిస్ట్ లో లేటెస్ట్ గా బీసీసీఐ మాజీ చీఫ్ సెలెక్టర్ దిలీప్ వెంగ్సర్కర్ కూడా చేరాడు. గిల్ ను తప్పించడాన్ని తప్పు పట్టకపోయినప్పటికీ అతని ప్లేస్ లో ఇషాన్ కిషన్ కు చోటు ఇవ్వడం మాత్రం తప్పు పెట్టాడు. వెంగ్సర్కర్ మాట్లాడుతూ టీ20 ప్రపంచ కప్ టోర్నీకి సెలెక్టర్లు బెస్ట్ టీంని ఎంపిక చేశారు. కానీ ఈ జట్టులో యశస్వి జైస్వాల్ లేకపోవడం తీవ్ర నిరాశపరిచింది. అతడు అన్ని ఫార్మాట్లలోనూ అద్భుతంగా రాణిస్తున్నాడు. అయినప్పటికీ అతన్ని జట్టులోకి తీసుకోకపోవడం చాలా దురదృష్టకరం. జైస్వాల్ టీ20 జట్టులోకి తిరిగి రావాలంటే ఇంకా ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఆటగాళ్ల ప్రస్తుత ఫామ్, ఫిట్నెస్ ను దృష్టిలో పెట్టుకుని వరల్డ్ కప్ టోర్నీకి సెలెక్టర్స్ ఎంపిక చేశారు. గిల్ ఫామ్ లో లేనందున పక్కన పెట్టడం కరెక్ట్ డెసిషన్. ఈ విషయంలో నేను సెలక్షన్ కమిటీ నిర్ణయంతో ఏకీభవిస్తున్నా. కానీ గిల్ స్థానంలో జైస్వాల్ కు అవకాశం ఇచ్చుంటే బాగుండేది. ఎందుకంటే అతడికి ఓపెనర్ గా అద్భుతమైన ట్రాక్ రికార్డు ఉంది. మెరుపు ఆరంభాలను అందించే సత్తా అతడికి ఉంది. అలాంటి ప్లేయర్ కు జట్టులో చోటిచ్చుంటే బాగుండేదని వెంగ్సర్కర్ పీటీఐతో పేర్కొన్నాడు. కాగా సీనియర్ ప్లేయర్స్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు రిటైర్మెంట్ తర్వాత టీ20లో జైస్వాల్ కు ఓపెనర్ గా చోటు దక్కుతుందని అందరూ భావించారు. కానీ టీమ్ మేనేజ్మెంట్ మాత్రం అతన్ని టీ20 ఫార్మాట్ నుంచి పూర్తిగా పక్కన పెట్టేసింది. గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్ గా బాధ్యతలు చేపట్టాక టీ20లో భారత జట్టు ఓపెనింగ్ జోడీగా సంజు శాంసన్, అభిషేక్ శర్మలకు అవకాశం ఇచ్చింది. ఆ తర్వాత గిల్ తిరిగి జట్టులోకి రావడంతో శాంసన్ బెంచ్ కి పరిమితం కావాల్సి వచ్చింది. అయితే రీ ఎంట్రీలో గిల్ టోటల్ గా ఫెయిల్ అవడంతో సెలెక్టర్స్ మళ్లీ గిల్ ను తప్పించి శాంసన్ ను తిరిగి ఓపెనర్ గా ఆడించారు. అయితే జైస్వాల్ కు కూడా ఓపెనర్ గా మంచి రికార్డు ఉంది. ఐపీఎల్ తో పాటు టెస్ట్ క్రికెట్ లో కూడా ఓపెనర్ గా తన మార్క్ చూపించాడు. ప్రస్తుతం టెస్ట్ టీంలో టీమిండియాకు రెగ్యులర్ ఓపెనర్ గా కంటిన్యూ అవుతున్నాడు. రీసెంట్ గా సౌత్ ఆఫ్రికాతో వన్డే సిరీస్ లోనూ తనకు దక్కిన అవకాశాన్ని అందిపుచ్చుకుని అద్భుతమైన సెంచరీతో చెలరేగిపోయాడు. కానీ టీ20లో మాత్రం జైస్వాల్ కు అవకాశాలు దక్కడం లేదు. ఈ నేపథ్యంలోనే దిలీప్ వెంగ్సర్కర్ సెలెక్టర్స్ పై విమర్శలు గుప్పించాడు.